సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఖచ్చితంగా తెలుసు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు మనకి డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం టైం ఫైండ్ చేస్తాము. సో నాకు ఇక్కడ యావరేజ్ స్పీడ్ కావాలి కాబట్టి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అంటే 168 ప్లస్ 100 ప్లస్ 371 బై, సో మనకు టైం కావాలి కాబట్టి ఫస్ట్ దాంట్లో టైం 168/21 ప్లస్ సెకండ్ దాంట్లో 100/20, అదేవిధంగా థర్డ్ కండిషన్ మనకి 371/53. సో ఇది మనకి 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, 25 టైమ్స్, 53 అనేది మనకి 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మన వాల్యూ 639/12 ప్లస్ 8 20. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 10లు క్యాన్సిల్ అవుతుందండి. సో 2 3లు, 2 1లు, 2 9లు, 2 5లు. సో 10 ఉంది కాబట్టి మనం డెసిమల్ ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి సో మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి 31.95. సో ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇదే విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్ తెలపండి. థ్యాంక్ యూ.